ఒకప్పుడు వాడు నీ గవిని స్వాధీనం చేసుకున్నవాడు ఇప్పుడు వాడి గవిని నీవు స్వాధీనం చేసుకోబోతున్నావు. ఎందుకో ఈ సంవత్సరం సేవ కానీ, సంఘాలు కానీ, పరిచర్య కానీ, కుటుంబ పరంగా కానీ, వ్యాపార వ్యవసాయాలలో కానీ ఒక విస్తరణ మీరు చూడబోతా ఉన్నారు. 3 బిల్డింగులు కడతారు, ఆకాశాన్ని గోపురం కడతారనలా పగవాని గవిని స్వాధీనం చేసుకోబోతా ఉన్నారు. నీ శత్రు నీ కళ్ళ ముందు తలదించునగాక. విస్తరణ ఏమిటో తెలుసా? నిన్ను గడగడలాడించిన వాని ఆ గవిని నీవు స్వాధీనం చేసుకొని సాతాన్ని వెళ్ళగొట్టబోతున్నావు. రెండో విస్తరణ ఏమిటో తెలుసా? ఇదిగో కఠినుడు ఉంటాడు, కఠినంగా మాట్లాడేవాడు ఉంటాడు, వాడి పేరు ఫరో. అయితే నేనేం చేస్తానో తెలుసా? ఆ కఠినంగా ఉన్న మనుషుల దగ్గర నిన్ను నిలబెడతాను. అద్భుత కార్యాలు, సూచిక్రియలు అక్కడ నేను విస్తరింప చేయబోతున్నాను. కఠినలు ఎదురవుతారా? మొండి సమస్యలు ఎదురవుతాయా? భయానకమైన పరిస్థితి కలుగుతుందా? నా యేసుని బట్టి చెబుతున్నా, ఈ వాక్యం మీద చేయబెట్టండి. ప్రభువా, సూచక్రియలను, మహత్కార్యములను నీవేం చేయబోతున్నావు? విస్తరింప చేయబోతున్నాడు. మీ ఇంట్లో అద్భుతాలు విస్తరించబోతున్నాయి, మీ కుటుంబాలు అద్భుతాలు విస్తరించబోతున్నాయి, మీ పరిచర్యలు అద్భుతాలు విస్తరించబోతున్నాయి. దేవుడు నిన్ను విస్తరింపజేస్తున్న దానికి ఆనవాలు ఈ రోజు ప్రార్థన చేస్తే అద్భుతం, సాయంత్రం ప్రార్థన చేస్తే అద్భుతం, మరుసటి రోజు చేస్తే అద్భుతం. అద్భుత క్రియలను, ఆశ్చర్య కార్యాలను, సూచ్యక్రియలను నీ నిమిత్తము నేను విస్తరింప చేయబోతున్నాను. ఇప్పటి వరకు ఏ అద్భుతం ఇంట్లో చూడలేదుగా, ఏ అద్భుతం జరగలేదు అనుకుంటున్నావుగా. చరిత్ర తిరగబడుతుంది. ఆయన అంటున్నాడు, తప్పనిసరిగా అద్భుతాలను నేను విస్తరింప చేస్తాను. నువ్వు వెళ్ళిన చోటల్లా కఠినం అనుకున్న చోట అద్భుతం, ఎండ అనుకున్న చోట అద్భుతం, ఎడారి అనుకున్న చోట అద్భుతం, బండ అనుకున్న చోట అద్భుతం, ఇదిగో సముద్రం అనుకున్న చోట అద్భుతం. ఆయన సూచి క్రియలు విస్తరింప చేస్తాడు గనక నీ జీవితమే విస్తరించి దేవునికి మహిమకరంగా ఉండే విస్తారమైన అద్భుతాలు ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. ఆయన 2 చేస్తాను, 3 చేస్తాను, అలా విస్తరింపజేస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? పరువు చెరలో నుంచి పాలు తిన్న దేశం వరకు ఆయన అద్భుతాలు విస్తరింప చేస్తూ ఉన్నాడు. ఈ నెల 1వ తేదీ నుండి సంవత్సరాంతం వరకు నీ అద్భుతాలు విస్తరించునగాక. నీ మాట ద్వారా అద్భుతం, నీ ప్రార్థన ద్వారా అద్భుతం, నీ సాక్ష్యం ద్వారా అద్భుతం, నీవు స్తుతిస్తే అద్భుతం, కలిసి ఆరాధన చేస్తే అద్భుతం. అవి విస్తరించునుగాక.